హాయ్ ఈ బజాజ్ వీగో బండి మీదేనా? నాదే. ఇది ఎంత పడిందన్న మైలేజ్? ఇది ప్రైజా 4,25,000. 4,25,000 నెట్ తీసుకుంటే. నెట్ 4,25,000 మొత్తం ఈఎంఐ అవన్నీ కలిపితే 550 పడిపోతుంది. డౌన్ పేమెంట్ అనేది కట్టి 1 lakh rupees. 1 lakh rupees డౌన్ పేమెంట్ కట్టి మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది? 12,016 rupees. అచ్చా 36 months. చాలా ఎక్కువ ఉంది అది. మనకు డౌన్ పేమెంట్ కట్టింది కదా, సివిల్ స్కోర్ అడిగిండ్రా? సివిల్ స్కోర్ మనం అట్లా కూడా చెప్పించుకోవచ్చు, బయట కూడా చెప్పించుకోవచ్చు. కొన్ని బండ్లు ఛార్జింగ్ బండ్లు సివిల్ ఉంటేనే కొందరు ఇస్తున్నారు. కొంతమంది ఏంటంటే పైసలు కట్టకపోయినా కూడా దాంట్లో సివిల్ స్కోర్ తగ్గించే. ఇది మీరు షోరూమ్ లో తీసుకున్నారా? మార్వాడి మనకు తెలిసిన మార్వాడి ఉంటే ఆయన త్రూ తీసుకున్నా, బయట ఫైనాన్స్. ఓకే అన్న. మనకు ఏమేమి కావాలన్న ప్రూఫ్స్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు అడుగుతారు, లేకపోతే లేదు. కాకపోతే ఇక్కడ ప్రూఫ్ ఉన్న వాళ్ళకి జల్దీ వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరు మీద బండి ఉండొద్దు. వేరే బండి ఏది మనకు ఛార్జింగ్ బండి ఉండొద్దు. ఛార్జింగ్ కాదు, నార్మల్ బండి. ఇప్పుడు ఎల్పిజి బండ్లు అవి ఉంటాయి కదా, అవి ఉన్నా కూడా ఇస్తలేరు. ఈ బండి బజాజ్ వీగో ఇస్తలేరు. బజాజ్ బండి వేరే ఎల్పిజి సిఎన్జి వేరే బండి ఉందనుకో ఈ బండి మాత్రం ఇస్తలేరు. అట్లా. ఈ బండి ఫీచర్ గురించి మనకి ఏమైనా చెప్పగలరా? ఈ బండి ఫీచర్ వచ్చేసి రేంజ్ వచ్చేసి 272 అన్నారు, కానీ 220, 230 అట్లా ఇస్తుంది. ఇక మాక్సిమం స్పీడ్ లో పోయినాం అనుకో 180, 190 అంతే తప్పిస్తుంది మైలేజ్. వారంటీ ఎన్ని రోజులు ఇచ్చిండనా? 1,00,000 kilometers. 1,00,000 kilometers వారంటీ ఇచ్చిండు మనకు. 1,00,000 kilometers వారంటీ అంటే 1,00,000 kilometers ఒకటేనా, లేకుంటే సంవత్సరాలు ఇయర్స్ కూడా ఇస్తారు కదా? ఇయర్స్ అంటే 1 year అనుకుంటా. దీని గురించి మనకు ఎలా డ్రైవ్ చేయాలి, ఈ మోడ్స్ ఏంది, దీని ఫీచర్ గురించి కొద్దిగా మనకు చెప్పగలవా? చెప్తా. ఇది డ్రైవింగ్ మోడ్. ఓకే. ఇది వచ్చి రేంజ్ చేసిన వరకు ముందర పోతుంది. ఓకే. ఇది న్యూట్రల్, ఇది రివర్స్. ఓకే. ఇది మనము మాక్సిమం స్పీడ్ పోయేది. ఇది వచ్చినాం అనుకో లాస్ట్ 55 kilometers 55 రేంజ్ పోవచ్చు అంతే. ఇది హ్యాండ్ బ్రేక్ ఇక్కడనా? ఇది హ్యాండ్ బ్రేక్. ఓకే. అంతే. దీంట్లో ఇదేమో పార్కింగ్ ఇండికేటర్. ఈ పార్కింగ్ ఇండికేటర్ ఇదేం లేదు, మనం ఏదైనా ఫిట్ చేయించుకోవచ్చు దీంట్లో. ఓకే. అంతే దీంట్లో ఉన్నది. బండి ఇది బ్యాటరీ ఇదేనా? ఇది బ్యాటరీ. దీని కింద బ్యాటరీ ఉంటుంది, మనం తీయలేం. దీనికి మొత్తం ఫిట్టింగ్ చేసి ఉన్నది మొత్తం. ఓకే. ఈ కస్టమర్ కూర్చుని మనకు ఇంత కస్టమర్ కూర్చునే ప్లేస్ ఇలా ఉంది. అంతే. ఇక ఇంకా బ్యాక్ స్పేస్ ఉంది సార్. ఇది బ్యాక్ స్పేస్ వచ్చేసి మనకి బ్యాక్ స్పేస్లో ఇది ఒక టైరు, దీంట్లో చార్జర్ పెట్టుకోవచ్చు. చార్జర్ పెట్టుకునేది ఒక జాక్. ఇది బ్యాక్ స్పేస్. ఈ ఆటో నీకు ప్రాబ్లమ్స్, నువ్వు ప్రాబ్లం ఫేస్ చేసినవి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి చెప్పగలవా? ఈ ఆటో తెచ్చిన ఫస్ట్ 2 daysకే ఛార్జింగ్ ఎక్కలే. దాని తర్వాత మళ్ళీ మన ఫోన్కి ఛార్జింగ్ పెడతాం కదా పిన్ను, దాంట్లో ఫీజులు పోయినాయి 2. ఇక్కడ మొత్తం చూపించిన ఏడ చేస్తలేరు. వాళ్ళ పోయిన సర్వీసింగ్ సెంటర్ పోయినా ఎర్రగడ్డ, వాళ్ళకు కూడా తెలియదు. ముందర చెక్ చేస్తారు, దాని తర్వాత పోయి కింద చెక్ చేస్తే దాని తర్వాత ఆడ ఫీజు పోయింది. అదొకట. ఇంకోటి ఏంటంటే హ్యాండిల్ సౌండ్ వస్తుంది. అది ఇప్పుడు ఈడ హ్యాండిల్ చెప్తాం కదా డ్రాప్ ఎక్కించుకున్నప్పుడు, కట్ 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 అని సౌండ్ వస్తుంది. అది రిపేర్ చేయరు అంటే ఈడ చేస్తలేరు, షోరూమ్ లో చేస్తలేరు. ఆ ప్రాబ్లం అట్లనే ఉంది. ఇంకా ఇంకోటి ఏంటంటే రేంజ్ వాళ్ళు 272 చూపించారు కదా, అంత రేంజ్ ఇస్తలేదు. 210, 220 ఇస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటి, మనకి ఆడికి పోయినప్పుడు 272 ఇస్తుందని చెప్పాడు. వాళ్ళు ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పాలి కదా మనకి. వాళ్ళు అట్లా చెప్పకుండా మనం పైసలు ఎక్కువ కట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంత ఇస్తుంది, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆటో రిటర్న్ ఇవ్వలేము. అవును, అదొక ప్రాబ్లం అయిపోయింది. ఇన్కమ్ మైనస్ మీకు ఏమనిపించింది ఏంటంటే దీనికి బ్రేక్ సిస్టమ్ చాలా తక్కువ ఉంది. బ్రేక్ సిస్టమ్ మాత్రం చాలా తక్కువ ఉంది. అదొకటి చేయాలి. ఇంకా కంఫర్ట్ కూడా చాలా తక్కువనే ఉంది దీనికి. మీరు హార్ట్ఫుల్ గానే చెప్తున్నారు కదా ఇవి మీకు ప్రాబ్లమ్స్. నాకు ఉన్నాయి. నాకు ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లో అన్ని పెట్టిన ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూసినామన్నా. మీ వీడియోస్ 2-3 చూసినాం. మీకు ఛార్జింగ్ ఎక్కుతలేదని, ఛార్జింగ్ బండ్లు తీసుకోవద్దని విన్నాం. చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ బయట ఎవరు చేస్తలేరు. పోతే మళ్ళీ ఆడికి ఎర్రగడకే ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసింది కదా, ఈ ఆటో మీరు తీసుకునేటప్పుడు ఎవరిని మీకు ఈ ఆటో తీసుకోమని చెప్పిండ్రు? బజాజ్ ఛార్జింగ్ తీసుకుందాం అంటే మా ఇంటికాడ ఒక ఆయన బజాజ్ తీసుకుంటూ, అది 170 రేంజ్. అది గో స్టార్టింగ్ లో గో కాదు, అది స్టార్టింగ్ లో వచ్చింది ఓన్లీ బజాజ్ అది. అయితే ఆయన చూసి ఇంకా కొత్త వస్తున్నాయి వీగో, ఇది వీగో కానీ ఇది వీగో కాదు, ఇది గోగో. ఇది గోగో
జీ తీసేసి ఇవి పెట్టిరు ఈడ. కానీ ఇది గోగోనే ఇది. అట్లా గోగో బండి తీసుకుందామని అనుకున్నా, అప్పుడు స్కీమ్ మొదలుగా స్టార్టింగ్ లో అప్పుడు తీసుకుందాం అనుకున్నా, అప్పుడు రాలేదు నాకు, ఎల్పిజి బండి వచ్చింది. దాని తర్వాత తీసుకుందాం అని చెప్పి ఈ బండి తీసుకున్నా. ఇది తీసుకున్న తర్వాత ఏడ చెప్పలేనని బాధలు వచ్చినాయి, నాకు వచ్చినాయి, అందరికి వచ్చినాయి తెలియదు, కానీ నాకైతే వచ్చినాయి బాధలు, చెప్పినా నేను. ఓకే అన్న, అదే ఈ బండికి ఇన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసిన తర్వాత మీకు వేరే బండి రోడ్ల మీద ఇంకా ఛార్జింగ్ వెహికల్ చాలా కంపెనీలు నడుస్తున్నాయి కదా, మీకు ఏ బండి మీకు ఇంట్రెస్ట్ అనిపించింది? నాకు ఇక చూస్తున్నా ఒక బ్రో తీసుకున్న వీగో, అంటే పెద్ద మోడల్ బండి ఉంది, అది కొంచెం స్పేస్ ఎక్కువ, ఇంటికాడ స్పేస్ సరిపోదా, కొద్దిగా అప్పి ఆటో లాగా పెద్ద సైజ్ లో ఉంటుంది. దాని తర్వాత ఇక మహీంద్రా కూడా ఒకటి, అది బాగుంది. ముందర కస్టమర్స్ ది కూడా పెద్దగా ఉంది, ప్యాసింజర్ కూడా పెద్దగా ఉంది. అంటే బండి పెద్దగా ఉందని కాదు, కంఫర్ట్ ఎక్కువ ఉంది, స్పేస్ గా కస్టమర్ కి డ్రైవర్ కి కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, మంచిగా కంఫర్ట్ ఉంది. ఇదే బండి సేమ్ వీగో లెక్కనే ఉంది, సైజ్ అంతే ఉంటది, కానీ ఈ బండి కంటే దానికి కంఫర్ట్ ఎక్కువ ఇచ్చిండు దాన్ని. ఓకే, దీనికి ఇంకో యాంటీ బ్రేక్ సిస్టమ్ కూడా లేదు. మీ కస్టమర్లకు బజాజ్ వీగోలో చిన్నది కదా బండి, సెకండ్ మోడల్ ఇది, సెకండ్ మోడల్ కదా, మీ ఫాలోవర్స్ కు మీ సబ్స్క్రైబర్లకు మీరు చెప్పగలిసింది ఏంది? ఈ బండి తీసుకోవచ్చా, లేకుంటే పెద్ద సైజ్ బండి తీసుకోవచ్చా, లేకుంటే వేరే కంపెనీ పర్చేజ్ చేయొచ్చా, మహీంద్రా, టీవీఎస్, వేరే బండ్లకు? ఇప్పుడు ఇది రేంజ్ మాత్రం బరాబర్ చూపించట్లేదు. రేంజ్ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టినాం అనుకో 300 చూపిస్తుంది, ఒకసారి 280 చూపిస్తుంది, ఒకసారి 250 చూపిస్తుంది, అట్లా చూపిస్తుంది. మనం డ్రైవ్ చేస్తాం కదా 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్ 150 చూపిస్తుంది, మళ్ళీ 10-15 కిలోమీటర్ డ్రైవ్ చేసినాక 180 చూపిస్తుంది, అట్లా చూపిస్తుంది. ఫస్ట్ ఈ సిస్టమ్ అనేది ఆ డిజిటల్లో ఫరక్ ఉందో మళ్ళీ దేనిలో ఫరక్ ఉందో నాకు అర్థమవుతుంది, అదొకటి ఆ ప్రాబ్లము. ఇంకా ఏంటంటే బజాజ్ నమ్మి తీసుకుంటాం మనం, కాదంటలే, బజాజ్ బ్రాండ్, మనం బజాజ్ బ్రాండ్ లో ఎల్పిజి బండ్లు బాగున్నాయి, ఎల్పిజి సిఎన్జి బండ్లు మనకు జమానా నుంచి ఆ భరోసాతోని వీగో అని బజాజ్ వీగోలో ఎలక్ట్రికల్ తీసుకుంటున్నాం. ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇవి వస్తున్నాయి. అదే ఇప్పుడు బజాజ్ అని మనం తీసుకుంటాం, ఆడికి పోతే వాళ్ళు అసలు రెస్పాన్సే ఇస్తలేదు సరిగా, షోరూమ్ రెస్పాన్సే లేదు. బజాజ్ బ్రాండ్ అని మనం పాత బండ్లు ఎల్పిజి బండ్లు నడిపినాం, నా దగ్గర కూడా 2 ఉన్నాయి బండ్లు, అవి గట్టిగా ఉన్నాయి. ఇది ఏంది ఏం లేదు, మీ కస్టమర్లకు ఏం చెప్తారన్నా చెప్పండి. తీసుకుందాం, బజాజ్ మీద మాకు నమ్మకం ఉంది, మేము ఏదైనా బజాజ్లోనే తీసుకున్నాం అంటే మీ ఇష్టం, తీసుకోవచ్చు, తీసుకోవద్దని అంటలేను. మంచిగానే రేంజ్ అవన్నీ మంచిగానే ఇస్తుంది, 220, 230 ఇస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చూపిస్తుంది ఇది రేంజ్. ఇక మీ ఇష్టం, అది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీ హార్ట్ఫుల్గా మీ కస్టమర్లకు ఇది తీసుకోవచ్చు మీరు చెప్పండి. నేనైతే తీసుకోవచ్చు అని చెప్పలేను, తీసుకోవచ్చు అని చెప్పలేను. ఎందుకంటే రేపటి రోజు వాళ్ళకి కూడా మళ్ళీ సేమ్ నాలుగు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, నేను తీసుకోమని కూడా అనుకుంటారు కొంతమంది. మీరు ఒకసారి చూడండి, డ్రైవ్ చేయండి, 1 రోజు 2 రోజులు ఎవరి దగ్గర ఉంటే తెచ్చి డ్రైవ్ చేసిన తర్వాత తీసుకోండి. ఓకే.